బ్రేకింగ్ న్యూస్ లగచర్ల కేసులో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు. ఈ కేసులో పోలీసులు టెక్నికల్ ఆధారాలు సేకరించడంలో బిజీగా ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి, రెండో నిందితుడు బోకమోని సురేష్ ఉపయోగించిన ఫోన్ నంబర్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దాడికి వారం రోజుల ముందు వారు ఎక్కడెక్కడికి వెళ్లారు, ఎవరెవరిని కలిశారు అనే దానిపై ఫోకస్ చేశారు. అయితే వీరిద్దరూ దాడికి ముందు అంటే అక్టోబర్ 25న జూబ్లీహిల్స్ నందినగర్లోని కేటీఆర్ ఇంటి వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే వీరిద్దరి సెల్ ఫోన్స్ డేటాను రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో కేటీఆర్ హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇక లగచర్ల కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, ఇప్పటికే చూసుకుంటే ఈ లగచర్ల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి కానీ అలాగే రెండో నిందితుడు సురేష్ కి సంబంధించి ఇప్పటికే చూసుకుంటే పోలీసులు వాళ్ళ సెల్ ఫోన్ రికవరీ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? లగచర్ల దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తులు వేగం పెంచారు. ఇప్పటికే 2 సార్లు సురేష్ ని కస్టడీకి తీసుకోవడం జరిగింది. మొదటిసారి కస్టడీకి తీసుకున్నప్పుడు అనేక విషయాలు ఆయన నుంచి రాబట్టడం జరిగింది. 2 రోజుల క్రితం మరోసారి సురేష్ ని కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. ఇందులో భాగంగానే వారికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ చాలా కీలకంగా మారింది. ఇప్పటికీ సురేష్ కి సంబంధించిన సెల్ ఫోన్ ఆయన పోలీసులకు ఇవ్వకుండా వేరే చోట పడేసేసి అరెస్ట్ కావడం జరిగింది. కాబట్టి ఆయన సెల్ ఫోన్ ఎక్కడుందనే దానిపై పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి ఐఫోన్ కూడా ఇప్పటివరకు ఆయన పాస్వర్డ్ చెప్పకపోవడంతో ఆ ఫోన్ లాక్ ఓపెన్ కాలేదు. కాబట్టి కోర్టుకు వెళ్లే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ఆ పాస్వర్డ్ ని ఓపెన్ చేస్తే చాలా కీలకమైన డేటా ఆయన సెల్ ఫోన్ లో ఉన్నట్టు గుర్తించినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి పోలీసులు. అయితే ఇదైతే వీరు దాడికి ముందు ఒక 20 రోజుల నుంచే ప్లాన్ చేస్తూ అక్కడ ఉన్న గ్రామస్తులను రెచ్చగొట్టడానికి అనేక మీటింగ్స్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే కేటీఆర్ నివాసం ఏదైతే బంజారాహిల్స్ నందినగర్ లో ఉన్నటువంటి కేటీఆర్ నివాసంలో అక్టోబర్ 25న ఇద్దరి సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ కేటీఆర్ నివాసంలోనే ఉన్నట్టు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి వారి సెల్ ఫోన్ నెంబర్స్ కి సంబంధించిన సెల్ ఫోన్ ప్రొవైడర్స్ కి సంబంధించి ఆ డీటెయిల్స్ పూర్తిగా వారికి సంబంధించిన 2 నెలలకు సంబంధించిన లొకేషన్ డేటాతో పాటు వారికి సంబంధించిన కాల్ డేటాని కూడా అందించాలని చెప్పేసి కూడా లెటర్స్ రాసినట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించి పూర్తి డేటా వచ్చిన తర్వాత ఈ సెల్ ఫోన్స్ కూడా ఓపెన్ చేసి డేటా రికవరీ చేస్తే చాలా కీలకమైన ఆధారాలు బయటపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ప్లాన్ ప్రకారమే దాడికి పాల్పడ్డారు. ఎవరెవరిని రెచ్చగొట్టాలి, అధికారులను ఎవరిని రప్పేయాలి, అక్కడ అధికారులు వచ్చినప్పుడు ఏం చేయాలి, దీనికి సంబంధించిన ప్రీ ప్లాన్ గా ఈ దాడికి పాల్పడ్డట్టుగా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే దాడికి పాల్పడ్డ వారందరినీ కూడా అరెస్ట్ చేశారు. అందులో కొంతమందికి బెయిల్ రావడం జరిగింది, రిలీజ్ అయ్యారు. అయితే ఈ కేసుకి సంబంధించి కుట్ర కోణాన్ని ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ కుట్రలో ఎవరెవరు భాగస్వామ్యం అయ్యారు. ఇప్పటికే సురేష్ పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరును కూడా ప్రస్తావించడం జరిగింది. అనేక సార్లు సురేష్ అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి వీరిద్దరు కూడా ఫోన్లు మాట్లాడుకున్నారు. ఆ కాల్ కు సంబంధించిన లిస్ట్ ను కూడా సెల్ ఫోన్ కి సంబంధించిన డేటాను పోలీసులు రికవర్ చేయడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. సురేష్, ఇప్పటికే చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి అటు మాజీ మంత్రి కేటీఆర్ కు కూడా ఉచ్చు బిగిస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఒకవేళ ఈ ఫోన్ రికవరీ అయిన తర్వాత అందులో ఉన్న డేటా ఆధారంగా పోలీసుల విచారణ కొనసాగితే కనుక ఇక కేటీఆర్ పైన కూడా కేసు నమోదయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? ఖచ్చితంగా ఒకవేళ ఆయన డైరెక్షన్స్ ఈ కేసులో ఉంటే ఆయన పైన కూడా కేసు నమోదు చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన సెల్ ఫోన్ పాస్వర్డ్ ఆయన చెప్పట్లేదు. ఆ సెల్ ఫోన్ లో వాట్సాప్ ద్వారా కానీ ఇతర ఎక్విప్మెంట్ ద్వారా లొకేషన్స్ కి సంబంధించి కావచ్చు, వాట్సాప్ చాటింగ్స్ సంబంధించి ఇలాంటివి ఏమైనా చేశాడా కేటీఆర్ అనే దానిపై పట్నం నరేందర్ రెడ్డి సెల్ ఫోన్ లాక్ ఓపెన్ అవుతే తప్ప ఈ విషయాలన్నీ బయటికి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆయన సెల్ ఫోన్ కి సంబంధించి చాలా కీలకంగా ఈ కేసులో ఉండబోతుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. అందుకే ఆయన పాస్వర్డ్ చెప్పకుండా తప్పించుకొని నేను చెప్పను, నేను మర్చిపోయానని చెప్పేసి
చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళు కోర్టు ద్వారా అప్రోచ్ అయ్యి సెల్ ఫోన్ లాక్ ఓపెన్ చేస్తే అసలు ఆయన వాట్సాప్ కావచ్చు, మెసేజ్లు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి దర్యాప్తులో కీలకంగా మారనున్నాయి. ఎప్పటికప్పుడు ఇటు కేటీఆర్ డైరెక్షన్ ఇస్తేనే పట్నం నరేందర్ రెడ్డి సురేష్ కి డైరెక్షన్ ఇచ్చి అక్కడ దాడికి పాల్పడ్డారని చెప్పేసి కూడా అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ దర్యాప్తులో టెక్నికల్ ఎవిడెన్స్ చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే టెక్నికల్ ఆధారాలతోనే నిందితులు ఎవరితో మాట్లాడారు, ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారు, అసలు ఈ కుట్ర కోణం ఎలా చేశారనే దానిపై కూడా మొత్తం బయటపడే అవకాశాలు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సురేష్.